భారతదేశం మీద చైనా పరోక్షంగా ఒత్తిడి తెస్తుంది. మన ఆయుధాల్ని విదేశాలకి అమ్మద్దని ప్రెజర్ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి అమెరికాని రెచ్చగొడుతుంది, రష్యాని రెచ్చగొడుతుంది. ఇదివరకు మీ దగ్గర కొనేది ఇప్పుడు చూడండి వాళ్ళే తయారు చేసేసుకుంటున్నారు అంటూ రష్యాని రెచ్చగొట్టింది చైనా. రష్యా ఫస్ట్ ఊగింది. మన జైశంకర్ వెళ్ళడం, అజిత్ దోవల్ వెళ్ళి కూర్చొని మాట్లాడాక సీన్ అర్థమైపోయింది వాళ్ళకి. చైనా డబుల్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే రష్యా నుండి అన్ని ఆయుధాలు కొనాలని రూల్ ఏం లేదు. మన దేశంలో తయారు చేసుకున్నాం, రష్యన్ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టమంటున్నాం, మా డబ్బులని మీకే ఎందుకు ఇవ్వాలంటున్నాం. దెన్ రష్యా కంట్రోల్ అయింది. ఇక్కడికే వచ్చి వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. అమెరికా వాళ్ళకైతే క్లియర్, మనకేం కావాలో చినుక్ హెలికాప్టర్స్ కావాలన్నా ఇస్తే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. అమెరికా 1,15,000 ఆంక్షలు పెట్టి అమ్ముతుంటుంది కాబట్టి మనం కొనం. మనకు కావాల్సినంత వరకు అడుగుతాం, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. డబ్బులు ఇచ్చి మరీ బిల్డప్లు ఇచ్చేవాడితో మనకేమి అక్కర్లేదు. బట్ అదే సందర్భంలో ఇప్పుడు భారతదేశంలో స్వదేశీ తయారయ్యాక ఇవాళ 2,00,000 కోట్ల రూపాయల ఆయుధాలు భారతదేశంలోనే కొంటున్నారు. తద్వారా ఇంత డబ్బు విదేశీ మార్గద్రవ్యం సేవ్ అయింది. రెండో పక్కన ఇప్పుడు మనమే విదేశాలకు అమ్ముతున్నాం, తద్వారా మనకి డాలర్లు వస్తాయి. ఫిలిప్పైన్స్కి మనం బ్రహ్మోస్ కొత్త వెర్షన్ ఈఆర్ వేరియంట్ ఇస్తున్నాం. ఇది 450 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల్ని ధ్వంసం చేయగలిగేది. చైనాకి ఫిలిప్పైన్స్కి ఆయుధాలు ఇవ్వడం అస్సలు నచ్చదు. అందులో బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు. బ్రహ్మోస్ శక్తి ఏంటో పాకిస్తాన్ చూసింది, చైనా చూసింది. ఎందుకంటే చైనా ఆత్మే పాకిస్తాన్, పాకిస్తాన్ ఆత్మే చైనా. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని యాక్యురేట్ అటాక్ చేయగలిగిన బ్రహ్మోస్ క్షణం తేడా లేకుండా, సెకను తేడా లేకుండా పేల్చి అవతల పడేసినాయి. అదే ఇప్పుడు పెద్ద భయానికి కారణమవుతున్నది వీళ్ళకి.